ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఖండించారు. దాడి చేసిన వారిని గుర్తించి వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం గెలిచి తీరుతుందని తెలిపారు. జరిగినటువంటి దాడిని పామరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఆ దాడికి కారకులైన వాళ్ళనందరినీ కూడా గుర్తించి శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి ఘటన జరగడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు నాయకుడు వీళ్ళందరూ కూడా ప్రజల దగ్గర ప్రజలు ప్రేమ చూపించినప్పుడు ఎవరో ఒక దుష్ట శక్తి కొందరు ప్రోత్సహించి పంపించినటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రి గారిని ఆ విధంగా చేయటం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే అంత సెక్యూరిటీ ఉండి మరి ఏ విధంగా చేశారో అధికారులు వాళ్ళని వెంటనే కూడా పట్టుకుని శిక్షించాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇది ఒక వైపు అయితే జరిగిన సంఘటనని రకరకాలుగా చిత్రీకరిస్తూ రకరకాలుగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు అండ్ టీం, పవన్ కళ్యాణ్ అండ్ టీం అందరూ కలిసి ఆ సంఘటన ఎవరో వాళ్ళే చేయించుకున్నట్టు లేకపోతే రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి గారి మీద, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగితే ప్రతిపక్ష నాయకుడిగా